హాయ్ హలో అండి అస్సలాముఅలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వనం. హాయ్ అస్సలాముఅలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వనం. ఈ రోజు మనం ఎక్కడ వెళ్ళబోతున్నామండి? బోయకొండకు విజిట్ చేసేకి పోతా ఉన్నామండి. అందరూ వీడియో చూస్తూ ఉండాలి. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అన్నమాట. ఓకే చూడండి. అలాగే మనము అక్కడ గుడి ఎలా ఉంది, ఎంతమంది వస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, అదంతా మనము అక్కడికి వెళ్ళాక మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మోసిన్ అఫీషియల్ వనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మేమైతే చిత్తూరు బస్ స్టాండ్ సర్కిల్లో అయితే ఉన్నామండి. చూడండి, సత్యాగాడ్ నుంచి ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే మనం ఇక్కడ బైపాస్ నుంచి చూడండి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ కదా ఇది. ఇక్కడ లెఫ్ట్ వెళ్తే మనకు తిరుపతి అండి, నిమ్మన్పల్లి తిరుపతి. ఇప్పుడు మనమైతే స్ట్రైట్గా అయితే వెళ్ళబోతున్నాం అనమాట. చిత్తూరు, పుంగనూరు, పలంనేరు మొత్తం ఒకే రోడ్డే. మనం కొద్దిగా ముందుకు వెళ్ళి లెఫ్ట్లో అయితే ఆర్చ్ వస్తుంది మనకు, బోయకొండ దేవస్థానానికి అనేసి. ఆ ఆర్చ్ కింద నుంచి అయితే మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడైతే చూడండి మనకు ఆర్చ్ అయితే వచ్చేసింది. స్ట్రైట్గా వెళ్తే పుంగనూరు అండి. ఇక్కడ మనకు ఆర్చ్ వచ్చింది కదా, లెఫ్ట్లో అయితే వెళ్ళిపోవాలి మనం బోయకొండకి. సో మనం ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామండి. చూడండి ఉంది పుంగనూరు అయితే 20, మదనపల్లి అయితే 5, బోయకొండ అయితే 11. ఇక్కడ చౌడేపల్లి మొత్తం ఉంది కదా, చూస్తున్నారు కదా. మనకు పుంగనూరు నుంచి వచ్చేసి 14 కిలోమీటర్లు వస్తుందండి మనకు బోయకొండ అయితే. అలాగే మదనపల్లి నుంచి అయితే మనకు మొత్తం 16 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనమాట. మనం అన్ని విజిటింగ్ అయితే చేస్తున్నాం కాబట్టి వీడియోస్ అన్ని చూస్తుండండి. మీకు తెలియని ప్లేస్ కూడా ఉండొచ్చు కదా దీంట్లో, తెలుసుకోవాలని కూడా కొన్ని తాపత్రయంగా ఉంటాయి కదా కొన్ని వీడియోస్ అయితే. సో అలాగే మీరైతే చూస్తూ ఉండండి. హలో అండి, చెప్పండి. హలో. మీ తల తినడానికి ఈరోజు మళ్ళీ రెడీ అయిపోయామన్నమాట మేము. ఈరోజు అయితే వలసపల్లి అయితే ఇప్పుడు దాటేసాము. 1 కిలోమీటర్ వచ్చి ఇక్కడైతే కొద్దిసేపు ఒక 5 మినిట్స్ మీకు తల తిందామనేసి బండి అయితే ఆపేసాము పక్కకి. సో మనం బోయకొండకైతే వెళ్ళబోతున్నాం కదా. ఎంతమంది చూసారో బోయకొండ, ఎంతమంది వెళ్ళి వచ్చారో నాకైతే కామెంట్ చేయండి. అక్కడ సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా కలిగింది. ఇలా చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నమ్మడం అయితే జరుగుతుంది కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మనం కూడా గౌరవిస్తూ మనమైతే ఈరోజైతే వీడియో అయితే చేస్తున్నాం కాబట్టి వీడియో అయితే ఎక్కడైతే స్కిప్ అయితే అస్సలు చేయొద్దండి. చాలామంది చేసేస్తున్నారు. అలాగే మనం డైలీ వీడియోస్ చేయాలని ఇప్పుడు అనుకుంటున్నాము. హాలిడేస్ కదా, మొత్తం చూస్తారు వీడియోస్ అని అనుకుంటున్నాం. సో వీడియోస్ అయితే ఇంట్రెస్టింగ్గా, మోర్ ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటాయన్నమాట. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేస్తూ ఉండండి మన వీడియోస్ని. మీరేనండి గమ్మునున్నారు? అంటే ఎట్లా ఇంకా అరసల్లా. ఓకే అండి, ఈరోజు మళ్ళీ మనం జర్నీలో అయితే ఉన్నాం. సేమ్ ప్రాసెస్ మంది ట్రావెలింగ్ అయితే చేసేస్తున్నాం అనమాట. బోయకొండకు వెళ్ళబోతున్నాం కదా. సో మదనపల్లి టు బోయకొండ ట్రావెలింగ్. ఈరోజు మనకు డిస్టెన్స్ అయితే దగ్గరేనండి, కానీ వీడియో అయితే లెంత్ మాత్రం ఉంటుంది. పైన అయితే చూడడానికి చాలా ఉందంట, చూసేద్దాం ఒకసారి. మనం కూడా ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాము వీడియో కోసం అయితే. సో చూసేద్దాం వీడియో అయితే. ఇలాగే వీడియో అయితే చూస్తూ ఉండండి. అక్కడ చూడండి మన బట్టతల ఆయన ఎలా ఉన్నారో. బాగుంటారా? నేను ఒక వీడియోలో మీకు సజెస్ట్ చేశాను, ఏదైనా మంచి హెయిర్ ఆయిల్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి మా ఆయనకి. చూడండి హెయిర్ కట్ వచ్చేస్తుంది, గాలికి ఎనికి వెళ్ళిపోతా ఉన్నాయి హెయిర్స్, లేకపోతే బాగానే. ఇప్పుడైతే చూడండి ఇక్కడైతే వ్యూ పాయింట్ చాలా బాగున్నాయి కదా, చెట్లు. అబ్బా వ్యూ అయితే చాలా బాగుందండి. ఇక్కడ నుంచి మనకు 5 కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు బోయకొండ అయితే. ఇప్పుడే మనము 5 కిలోమీటర్స్ బండి అయితే దాటేసాం అనమాట. చాలా బాగుందండి ఇక్కడ. మరి వచ్చేసామా అండి? ఇదేనండి బోయకొండ క్రాస్. ఇప్పుడు ఆర్చి వస్తుంది చూడండి. ఒక్క నిమిషం ఇటు వెళ్ళాలా? ఓకే అండి, మనం అయితే ఇప్పుడు ఇటు వెళ్ళాలట. ఇటు మనకు 1 కిలోమీటర్ ఉంది కదా. ఓకే అండి, మనమైతే బోయకొండకి అయితే స్టార్ట్ అయిపోయాము. మన కొండపైన అక్కడ గుడి కనిపిస్తుంది చూడండి. ఎంతమందికి కనిపిస్తుందో చెప్పండి. మేమైతే ఇప్పుడేనండి ఫస్ట్ టైం రావడం, మనకైతే ఎప్పుడు రాలేదు. ఇప్పుడైతే మనం బ్లాగ్ చేద్దామని వచ్చామన్నమాట. ఇంకేమండి, ఎంత దూరం ఉంది ఇంకా? ఇప్పుడు ఈ సైడ్ లో పోతే వీళ్ళు రానిరు అన్నమాట. గుడి వరకు పోయేకి లేదు, నడుచుకొని పోవాల మెట్ల నుంచి. ఆ సైడ్ పోతే వెహికల్ తీసుకొని ఆడికి పోవచ్చు. అటు సైడ్ నుంచి వెళ్దామా? అటు సైడ్ నుంచి వెళ్దాం.
ఇటు వెళ్తే మనకు స్టెప్స్ ఉన్నాయంటండి, స్టెప్స్ అయితే ఎక్కుతూ వెళ్ళాలి. మనం స్టెప్స్ ఎక్కేంత ఓపిక లేదండి ఇప్పుడైతే. నేనైతే ఎక్కగలను అనుకోండి, ఈయనైతే ఎక్కలేరు కదా. మనకు అటు నిమ్మన్పల్లి నుంచి వస్తే ఒకేసారి మనం స్టెప్స్ అయితే మనకు అక్కడ లేవు, డైరెక్ట్ గా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఎటు వెళ్ళాలి స్టెప్స్ కి? మనకు సర్కిల్ వచ్చింది, మనం స్ట్రైట్ గా ఒకే రూట్ అండి మనకు. ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్తే మనకు ఇక్కడ చూడండి, మనం రైట్ లో వెళ్తే స్టెప్స్ ఉన్నాయట. మనం కొద్ది దూరం పోయి చూసేసి వచ్చేద్దాము. ఇక్కడ బోయకొండ అనేసి మనకు బోర్డు కూడా ఉంది చూడండి. ఇప్పుడైతే మనం రైట్ కి అయితే తీసుకున్నాము. లెఫ్ట్ కి వెళ్తే మనకు స్టెప్స్ ఉండవు, ఇక్కడ స్టెప్స్ వరకు వెళ్ళేసి వచ్చేద్దాం మేము. సో చూస్తున్నారా, రూమ్స్ కూడా కట్టి పెట్టారు, చాలా బాగుందండి ఇక్కడ మనకు లొకేషన్ అయితే. అన్ని దొరుకుతున్నాయండి ఇక్కడ, హోటల్స్ అన్ని ఉన్నాయన్నమాట, రూమ్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. సో చాలా బాగుంది. యాత్రికులకు వసతి గృహం అంట చూడండి ఇక్కడ. ఓయ్ ఓయ్ ఇక్కడ బస్ స్టాప్ అంటండి ఇది. లోపల అయితే మనకు బస్ స్టాప్. ఇది స్టెప్స్ కి దారండి. ఓకే, సో చూస్తున్నారు కదా. ఇక్కడైతే చిల్డ్రన్స్ పార్క్ ఉందండి చూడండి. గంగమ్మ వనం, బోయకొండ గంగమ్మ వనం అనేసి పార్క్ అయితే పెట్టారు ఇక్కడ చిల్డ్రన్స్ కి. అయితే చూడండి, పిల్లలకైతే ఆడుకునే ఆట వస్తువులు అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో పిల్లల్ని పిలుచుకొని వస్తే జేబులు అయితే ఖాళీ అయిపోతాయి. ఇప్పుడైతే మనం స్టెప్స్ అయితే తప్పించి వెళ్ళబోతున్నాం కాబట్టి మనం స్టెప్స్ నుంచి పోవాలంటే కష్టము. నేను ఒకదాన్నే వెళ్ళాల్సి వస్తుంది పైకైతే. సో అందుకనేసి ఇద్దరం వెళ్ళాలంటే, మనం నిమ్మన్పల్లి నుంచి వచ్చింటే కనుక మనకు అటు దగ్గర, కానీ మనం స్టెప్స్ కూడా చూపించాలి అనేసి మదనపల్లి నుంచి వచ్చాం. ఉన్నాయి, ఎటు వెళ్ళినా కానీ మనం పైకి వెళ్ళి మొత్తం గుడి దగ్గర అంతా మనం తిరిగి వీడియో అయితే తీసేద్దాం అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి, వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉండిపోతుంది. ఇప్పుడు ఈ ఆర్చ్ కింద నుంచి అయితే వెళ్ళబోతున్నామండి మేము. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ కూడా ఆర్చ్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం కింద గనక అక్కడ వెహికల్ టికెట్ తీసుకోంటే ఇక్కడ నుంచి మనకైతే టికెట్ ఉండదండి. మామూలుగా 2 వీలర్ కి అయితే ఎటు వెళ్ళినా మనకు ఉచితం 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 అని బోర్డు ఉంది, ఉచితంగానే వచ్చేస్తున్నాం మేమైతే. ఇది మొత్తం సిమెంట్ రోడ్ అయితే ఉంది మనకు. ఇక్కడ చూడండి, మనకు వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, పైన కొండ ఇక్కడ నుంచే కనిపిస్తుంది మనకు. అలాగే మంచు కూడా చూడండి బాగుంది. ఇంకా చలికాలం కదా, అది ఏదో అంటారు చలికాలమే కానీ ఫ్యాన్ ఉండాలి అన్నట్టు మనం చలికాలంలో వచ్చేసాము. కొండ ఆకాశం రెండు మాట్లాడుకుంటున్నాయి. ఇప్పుడు దగ్గరకైతే వచ్చేసామండి మేము. నాకు అనిపిస్తుంది, నాకు తెలియదు, వచ్చేసినట్లు అనిపిస్తుంది. ఫస్ట్ టైం వస్తే తెలియదు కదా. ఈ రోజు సాటర్డే అనేసి, శనివారం మామూలుగా మాంసాహారం అయితే ఎవరు తినరు, చాలా మంది గుడికి వచ్చే వాళ్ళు అయితే తినరు. అందుకనేసి ఈ రోజు అయితే వెహికల్స్ అయితే ఏవి లేవండి. మామూలుగా అయితే ఇక్కడంతా నేను చూశాను, అదే మాకు తెలుసు ఇక్కడంతా హౌస్ఫుల్ అయిపోతుంది అనేసి. అసలు నడవడానికి కూడా ఇక్కడ జాగా ఉండదు, అలాంటి పరిస్థితి ఉంటుంది. గంగమ్మ దగ్గర అయితే వెళ్ళాలంటే, బోయకొండ గంగమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఇదంతా హౌస్ఫుల్ అండి. ఇక్కడ 4 రాష్ట్రాల నుంచి వస్తారండి. తెలుగు రాష్ట్రాలు 2, అలాగే మనకు తమిళనాడు, కర్ణాటక అక్కడి నుంచి మొత్తం వస్తారు. ఇవంతా హౌస్ఫుల్లేనండి. మామూలుగా గుడి దగ్గరికి వెళ్ళాలంటే 2 వీలర్స్ అయితే హౌస్ఫుల్ ఉన్నప్పుడు కూడా వెళ్ళిపోవచ్చండి. అలాగే మనకు ఇంకా పెద్ద బండ్లు అయితే ఇక్కడే నిలబెట్టేస్తారనమాట. ఇక్కడ స్టాపింగ్ లో పెట్టేసి అయితే వెళ్ళిపోతారు అందరూ పైకి. ఓకే అండి, ఇప్పుడైతే మనం సాహసం చెయ్యరా డింబక అన్నట్టు సాహసం అయితే చేసేస్తున్నాం. కొండకైతే ఎక్కబోతున్నాం అన్నమాట. ఇది మొత్తం హైట్ కదా కొండ, మొత్తం ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి వెళ్ళాలంటే హైట్ లో వెళ్ళాలి. సో మన డ్రైవర్ అయితే చాలా స్ట్రాంగ్ గా అయితే వెళ్తున్నారనమాట. సో మనమైతే ఎక్కేద్దాం ఇప్పుడు. చూడండి, ఓకే పర్వాలేదండి, డ్రైవింగ్ చాలా బాగానే చేస్తున్నారు ఈ డ్రైవర్ అయితే మనకు. ఇంకేమండి విశేషాలు చెప్పండి. ఏముండదు విశేషాలు, మామూలు విశేషాలే. సాహసం చేస్తున్నారా? చేస్తా ఉన్నాం ఇప్పుడు. చూడండి మన టేక్ అయితే ఎలా ఉందో చూడండి. ఓ మై గాడ్ ఉంది. ఓహో
ఒకే ఎక్కడైనా కానీ కొద్దిగా టేక్ వస్తుంది కానీ ఇది ఒకేసారి టేక్ పెట్టేశారండి. ఇది కొండపైకి అయితే వెళ్ళడానికి. ఇక్కడ కూడా ఏదో ఆర్చ్ ఉందండి చూడండి. ఇదేనా స్టెప్స్? ఓకే కాదు అదేనా? సో అక్కడ స్టెప్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇటు వస్తారట అండి. వెహికల్స్ ఉన్నాయండి చూడండి. ఇక్కడ పైన కార్స్ వెళ్ళాయి. అక్కడ గేట్ పాస్ పెట్టారంటండి మనకు. అక్కడ గేట్ పాస్ పెట్టేసి గేట్ పాస్ అక్కడ కట్టిన వాళ్ళకి మళ్ళీ పైకి అయితే రానిస్తారు. వెహికల్స్ పర్మిషన్ అయితే ఉంటుంది. మన డ్రైవర్ అయితే అలసిపోయారు. ఒక టీ అన్న తాపిద్దామా వద్దా? అవునండి శనివారం అరే ఉంది అక్కడ ఒక ప్లాస్ లో ఉంది. మన డ్రైవర్ కి అయితే ఒక టీ కూడా తాపిచ్చేద్దాం. మన ఆయనకి చాలా కష్టపడ్డారు టేక్ ఎక్కించడానికి అయితే. ఓకే ఓకే ఒక తాత అయితే కూర్చొని ఉన్నాడు. మనం డబ్బులు ఇస్తే తీసుకుంటాడు పాపము. బోయకొండ దేవస్థాన కార్యాలయం అంటండి చూడండి. ఇప్పుడు మనం అయితే వచ్చేసాం పైన. సో ఇక్కడైతే చూడండి ఒక రేకుల టెంట్ లో వచ్చేసి అంగడి అయితే పెట్టారనమాట. షాపు అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి మీకు. పూజ సామాన్లు అవన్నీ ఇక్కడైతే పెట్టేశారనమాట. మనం అక్కడి నుంచి స్టెప్స్ అయితే చూపించాం కదండి. ఆ స్టెప్స్ ఎక్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ స్టెప్స్ పై నుంచి గుడి దగ్గరికి అయితే కరెక్ట్గా వచ్చేస్తారనమాట. ఇక రోడ్లో నుంచి వచ్చే వాళ్ళు అయితే మనకు మెయిన్ రోడ్ ఉంది. మనం రోడ్ నుంచే వచ్చాము. ఈ స్టెప్స్ ఎక్కేసి వచ్చేస్తే కరెక్ట్గా గుడి ఎదురుగా చూడండి. ఈ స్టెప్స్ ఆ స్టెప్స్ కరెక్ట్గా ఒకే రూట్లోనే ఉన్నాయన్నమాట మనకు. ఇక్కడి నుంచి మనం అయితే లోపలికి వెళ్ళాలి. అలాగే మనకు లెఫ్ట్ సైడ్ అయితే లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పైనుంచి చూస్తుంటే మనకు సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనం అయితే స్టెప్స్ అయితే ఎక్కేసి వెళ్ళిపోదాము. మనకు ఇక్కడ లోపల కెమెరాలు ఫోన్లు మనకు అలౌడ్ లేదనేసి ఇక్కడైతే పెట్టారండి. యాక్చువల్లీ మేమైతే శనివారం అయితే వెళ్ళాము. శనివారం మనకు ఎవరు ఇక్కడ మనకు అబ్జెక్షన్ అయితే ఏం చెయ్యలేదు. మామూలుగా సండే నుంచి అయితే ఎక్కువగా వస్తారనమాట. శనివారం అయితే ఎవరు రారు. ఈరోజు గుడి కూడా క్లీనింగ్లో ఉంది. ఇక్కడ శనివారం రోజే క్లీన్ చేస్తారేమో అనుకుంటా. నేను లోపల వరకు వెళ్ళలేకపోయాను. వాళ్ళు క్లీన్ చేసుకుంటుంటే నేనైతే అక్కడి వరకే వెళ్ళి వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. అయినా కానీ నేను గేట్ ఎండింగ్ వరకు అయితే కూడా వెళ్ళానండి. ఇక్కడ చూడండి మనకు పూజ సామాన్లు అన్నీ ఇక్కడ ఈ షాప్లో అయితే దొరుకుతాయి. అలాగే ఇక్కడ అందరూ చిల్లర అడుక్కునే వాళ్ళందరూ సైడ్లో అయితే ఇక్కడంతా ఉన్నారండి. వాళ్ళకు కూడా కొంచెం గమనించండి. ఎవరైనా కానీ వెళ్ళిన వాళ్ళు కూడా అన్నానికి దానికి బాధపడే వాళ్ళు ఉంటారు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు చెకింగ్ మిషన్ పెట్టారు చూడండి. ఇక్కడ అది దాటుకొని అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ రైట్ సైడ్ మనకు వచ్చేసి ప్రసాదము అవన్నీ టికెట్స్ అవి హాల్ పెద్దగా ఉందన్నమాట. ప్రసాదం దొరుకు స్థలం అనేసి ఇది ఉందన్నమాట. చూడండి టికెట్ మళ్ళీ ప్రసాదం. అదే ప్రసాదం తీసుకోవడానికి టికెట్. స్టూడియో చూడండి. ఇక్కడ మొబైల్ అదే ఎవరైనా ఇక్కడ గుడి దగ్గర వచ్చేసి ఫొటోస్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఫోటోషూట్ కూడా ఉంది మనకు. మనం అక్కడ ఎదురుగా ఉంది కదా ఆర్చి, అక్కడి వరకు అయితే మనం వెళ్ళామండి. వీళ్ళు కూడా కొద్దిగా వెళ్ళి వచ్చేసారనమాట. అక్కడ లోపల అయితే క్లీనింగ్ జరుగుతుంది. అందుకని నేను కూడా అక్కడి వరకే వెళ్ళడం జరిగింది. వ్యూ అయితే చాలా బాగుందండి. వ్యూ కూడా బాగుంది. లొకేషన్ కూడా బాగుంది. ఇక్కడ ఏదో లోపలికి వెళ్ళడానికేమో 200 ఏమో వేశారు. అంటే స్పెషల్ దర్శనం అనుకుంటా 200 వేశారు. ఇంకా గంగమ్మ అటు సైడు ఉంది ఇటు సైడు ఉంది. 2 విగ్రహాలు అయితే పెట్టారు ఇక్కడ చూడండి. అటు సైడు ఇటు సైడు సేమ్ ఉన్నాయి 2. ఆమె పులి మీద కూర్చొని ఉంది. నేను అక్కడి వరకు అయితే వెళ్ళానండి. మరి ఇదేనండి చూశారు కదా బోయకొండ గంగమ్మ దేవస్థానం అయితే ఇదేనండి మనం విజిట్ చేయడం జరిగింది మొత్తము. సో వీడియో చూసిన వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా అయితే చేయండి. ఇది ఇక్కడ వ్యూ అండి చూడండి. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. సో నేను గుడి మొత్తం అయితే విజిట్ చేయడం జరిగింది. మరి ఇదేనండి మన వీడియో అయితే చూశారు కదా. బోయకొండ గంగమ్మ దేవస్థానం అయితే మనం విజిట్ చేయడం జరిగింది. మదనపల్లి టు బోయకొండ ట్రావెలింగ్ అయితే ముగిసింది ఈ రోజుకి. మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.